హాయ్, నేను మీ నాగమణిని. అందరూ బాగున్నారా? మన ఛానల్ పేరు SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్, మీకు తెలుసు కదా. ఈరోజు మనం మంచి పనసపొడి బిర్యానీ వండుకుందాం. కమ్మగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా వంట రెడీ చేసేసుకుందాం. ముందుగా పొయ్యి మీద చిన్న దాకా అడియండి. ఆ దాకలో అద్దసేరు నీళ్ళు అడియండి. ఆ దాకలో పనస పొట్టు ముక్కలు అడియండి. ముక్కలన్నీ ఆ దాకలో అడిసినాక సెటాకు పసుపు గుండు వేసుకోండి. ఆ దాక మీద మూత అడిసి ఆ పనస ముక్కల్ని 30 వంతు ఉడకనియండి. ఒక పొంగ వచ్చినాక పొయ్యి ఆపియండి. ఇప్పుడు కుక్కర్ చల్లబడిపోయింది. ముక్కలు ఉడికేయలేదో చూద్దాం. ఉడికిపోయినాయి, కరెక్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు ముక్కల్లో నీరంతా ఉడకట్టేద్దాం, ఎక్కడ ఒక్క నీళ్ళు సుక్క లేకుండా. ఇక ఇలా ఉడకట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పనిలోకి వెళ్ళిపోదాం. నూనెలో ఎర్రగా వేగిన ఉల్లిపాయలు 1 కప్పు వేసుకుందాం. కాస్తంత సాజీరా, 3 లవంగాలు, 2 మరాఠా, 3 దాల్చిన చెక్క ముక్కలు ఇవి కూడా దాకలో పడేద్దాం. 2 పచ్చిమిరపకాయ చీలుకులు, చెంచాడు మసాలా గుండ, చెంచాడు ధనియాల గుండ, 1/2 చెంచాడు ఉప్పు, 1/2 చెంచాడు వర్ర, 1 గరిటెడు నెయ్యి, 1 చెంచాడు అల్లము ఎల్లుల్లిపాయ ముద్ద, 1 గిన్నెడు పెరుగు, 1 చిన్న బిర్యానీ ఆకు. ఇవన్నీ గరిటెట్టి శుభ్రం గెలికియాలి. ఎక్కడ ఏ వస్తువు కనపడకుండా అంతా ఒకే వస్తువు అయిపోయినట్టు గెలికియాలి. ఇవన్నీ గెలికినాక ఇంకా 2 వస్తువులు ఉండిపోయినాయి వేయడానికి, అవి వేసేద్దాం. ఇవి కూడా వడేసి గెలికేద్దాం. ఆఖరికి అసలు మొక్కలు ఉండిపోయినాయి, పనస మొక్కలు, అవి వేసేసుకొని నెమ్మదిగా గెలకాలి. స్వీడ్గా కానీ గెలికేసినారు అనుకో ఏటికాయ ఊడొచ్చేస్తాయి. అప్పుడు ఏటి పనస మొక్కో ఏటి మసాలో తెలియదు మనకి. వంటలో నమ్మలు ఈ మాట బాగా గుర్తెట్టుకోండి వండేటప్పుడు. పనసపొట్టు బిర్యానీ, ఈ పనసపొట్టు బిర్యానీ తిన్నోళ్ళు గిన్నెకాడ నేను లెగరు, వాళ్ళని మనమే లెగదీయాలి. అంత బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అదన్నమాట. మనం ఇలా కలుపుకుంది 1 గడి పక్కనెట్టేద్దాం, మూత ఎట్టేసి. 1 గడి అంటే 1 గంట అయినా ఉండాలి. అప్పుడే పనసపొట్టు బిర్యానీ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద 1 దాకా అడిగేసి ఆ దాకలో కొంచెం నీళ్ళు అడియాలి. ఆ నీళ్ళు తెల్లతెల్ల మరగాలి. ఆ నీటిలో కొన్ని మసాలా పడుకులు వడేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయ 2 ముక్కలు కోసి వడేసుకోవాలి. అల్లం ఎల్లుల్లిపాయ ముద్ద కాస్తంత అడేసుకోవాలి. ఉప్పు ఆ నీళ్ళకి సరిపడగా అడేసుకోవాలి. ఇప్పుడు ఆ దాకలో అడేసుకుని అన్నీ అడిచేసుకున్నాము. దాని మీద 1 మూత అడిగేసి ఆ నీళ్ళు కింద మీద పడేటట్టు మరగనియాలి. నీళ్ళు కింద మీద పడిపోతున్నాయి. మనం వేసిన పలుకులు ఘాటంతా నీటిలోకి వచ్చేయాలి. వచ్చేసింది. మూత తీసి బియ్యం వడిసేద్దాం. నేనమ్మ 1/2 కేజీ బియ్యం కడిగి గంట నానేసి నీరు ఉడకట్టేసినాను. ఆ బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసినాక ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. మనం వండిన బిర్యానీ అద్దసేరే కాబట్టి 30 వంతు ఉడకేసి ఇవ్వాలి బియ్యాన్ని. ఇంకో కూడు 30 వంతు ఉడికిపోనది. ఇప్పుడు ఈ కూడుని తీసుకెళ్ళి ఆ పనసపొట్టు ముక్కల్లా వడేయడమే. కూడిని నీళ్ళు సుక్క లేకుండా వడకట్టేసుకోకూడదు. 2 సుక్కలు ఉంచుకొని వేసుకోవాలి పనస మొక్కల్లో. నీళ్ళు ఎందుకు ఉంచుకోవాలంటే ఇంకో 1/4 వంతు ఉంది కదా కూడు ఉడకడానికి. అందుకు ఈ 1/2 కేజీ కూడు ఆ పనస మొక్కల్లో అడిసేసుకోవడమే. అడిసేసుకొని సాపు మెదిపేసుకోవాలి. సెటాకు పాలు సుక్కలు తీసుకొని పసుపు రంగు ఉంటుంది కదా, సెటాకు వేసి బాగా కరగబెట్టి పాలల్లోని ఆ కూటి గిన్నెలో దులిపేసుకోవాలి. గిన్నెతోటి ఎర్ర నూనెలో వేగిన ఉల్లిపాయలు వడేసుకోవాలి. మనకి ఇష్టమైన మసాలా గుండ వడేసుకోవాలి సెటాకు. ఇప్పుడు దాక కింద మంట మిలుకు మిలుకు వెలిగినట్టు చిన్న మంట ఎట్టాలి.
అర్ధసేరు బిర్యానీయే కాబట్టి ఒక 10 నిమిషాలు ఎడితే సరిపోద్ది. ఈ 10 నిమిషాల్లో పావుంతు ఉడకవలసిన కూడు బాగా మసాలాలు ఎక్కిపోయి పనసపొట్టు మసాలా కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోనది ఎలా ఉడికిందో చూద్దాం. మంట ఆర్పేసిన వెంటనే తిన్నానికి ఎగొడిపోకూడదు. 5 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. 5 నిమిషాలు అయిపోనది మూత తీసి నెమ్మదిగా అలాగా తేల్చాలి. అలా తేల్చడం వల్ల కూడి ఇరిగిపోకుండా బాగుంటుంది. అడుగున వేసినాం కదా మసాలా, అది బాగా కూట్లో కలుస్తుంది. అప్పుడు నిజమైన పనసపొట్టు బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకెందుకర్రా ఆలస్యం, రెండర్రా వడ్డించేసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సేమలు ఉంటుంది, దాన్ని గట్టిగా నొక్కండి, కొత్త వీడియోలు మీకు వచ్చేస్తాయి. అంతే ఇంకా టాటా అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.